గజబిజి అయినట్టు అనిపించింది. బట్ కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పటి నుంచి సరికొత్త కేసీఆర్ ని చూస్తారు. ఇప్పటి నుంచి కేసీఆర్ బయటికి వస్తాడు అంటుండు. అంటే కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేస్తాడు? బస్ యాత్ర పెడతాడా, లేకపోతే పాదయాత్ర చేస్తాడా? ఏ యాత్ర చేయబోతున్నారు కేసీఆర్? ఇప్పటి నుంచి కేసీఆర్ బయటికి వస్తాడు. ఇక ప్రభుత్వం అయితే మేము పడగొట్టాం, ప్రజలకు విరక్తి కలిగితే ప్రజలే రాళ్ళు తీసుకొని కొడతారు, కొట్టే రోజులు వస్తాయి. అంతేగాని మేము తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టం, మేము విడగొట్టం, పడగొట్టం, అంత సీన్ లేదని కూడా ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆబ్వియస్ గా ఆ టీవీల మీద కూర్చొని చూసే వాళ్ళందరూ కూడా అని చెప్పి ఒక ప్రస్తావన తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 20% 30% బట్టి గారు తీసుకునేటువంటి కమిషన్స్ ఏవైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బిల్స్ క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్లు అందరూ కూడా సెక్రటేరియట్కి వెళ్ళి గొడవ చేసిండ్రో ఆ అంశాన్ని గుర్తు చేయడం జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల రేట్లు పెరిగినాయి, భూములు కొనుక్కునేటోళ్ళు ఎక్కువ, ఇప్పుడు భూముల రేటు పడిపోయింది కానీ కొనేటోళ్ళు లేడు అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని ఉద్దేశించి చెప్పడము, చాలా కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నిన్న నైట్ పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇక దీనికి